కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్ కర్రి గోపాల చూడమని అలియాస్ అప్పలరాజు సతీమణి స్వర్గీయ కర్రి నాగరాణి 5వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆమె మరణించి 5 సంవత్సరాలు గడిచినా ఆమె జ్ఞాపకాలతోనే కర్రి గోపాల చూడమని గడుపుతున్నారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆమె వర్ధంతి కార్యక్రమం ఆగస్టు 14 రోజున వందలాది పేద ప్రజలకు నాణ్యమైన దుప్పట్లు, చీరలు, ఆహారాన్ని అందిస్తున్నారు. నాగారాణి తమ మధ్య లేకపోయినా ఆమె జ్ఞాపకాలు తామంతా మర్చిపోలేమని బంధువులు అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నిటికో ఆమె ముందుండేవారని, అలాంటి ఆమెను చిన్న వయసులోనే స్వర్గస్థులు అవడం ఎంతో బాధాకరమని బంధువులు చెప్పారు. ఈ కార్యక్రమంలో కోడల పద్మ, మనుమరాలు నాగరాణి, డివిఆర్ సూరిబాబు, అనురాధ, కర్రీస్వామి తదితరులు పాల్గొన్నారు. పుల్లస్వామిరావు తిరుపతమ్మ దంపతుల 5వ కుమారునండి. నా పేరు గోపాల చూడమని. నా భార్య అయినటువంటి కర్రి నాగరాణి 5 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఆగస్టు 14న కిడ్నీ వ్యాధి వలన కిడ్నీలు 2 పాడవడం వలన శివైక్యం చెందినారు. అప్పటి నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం కూడా ఆమె సంవత్సరం రోజున మరణించిన రోజున పేద ప్రజలకి నాకు తోచిన విధంగా చీరలు, దుప్పట్లు మా గ్రామస్తులకి పక్క గ్రామస్తులకి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము దేవీ నవరాత్రుల సమయంలో కూడా ప్రతి సంవత్సరం ఈ భజన సమాజం వాళ్ళకి కానీ లేకపోతే వచ్చినటువంటి పేదలకు కానీ భోజనాలు పెట్టడం ఇది కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం మా ఇంట్లో మొదటి నుంచి వచ్చే ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ఇది నేను నా యొక్క మనస్తృప్తికి పేదవాళ్ళకి చేసే ఆర్థిక సహాయంగా నేను భావిస్తాను. కానీ నాకు భగవంతుడు ఈ విధంగా చేయటం వల్ల మంచి జరుగుతూ ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ మనతో పాటు మనకున్నటువంటి మనం ఎదుటి వాళ్ళు కూడా సహాయం చేయాలనే కాంక్షతో నాకు మొదటి నుంచి ఈ కోరిక ఉంటూ ఉండేది. పేదవాళ్ళకి నాకు తెలుసుండి ఏదైనా సహాయం చేయాలి. అదేవిధంగా నా ఉద్యోగం కూడా నేను కిర్లంపూడి మండలంలోనే ఎక్కువ కాలం చేశాను. నా గ్రామస్తులకి, నా మండలంలో వాళ్ళకి కూడా నాకు తోచిన సహాయం చేయాలన్నది నా మొదటి నుంచి కూడా నా యొక్క ఉద్దేశం. నేను మా అత్తగారి గురించి చెప్పేంత లేదు నాకు ఎక్స్పీరియన్స్, కానీ ఆవిడ తన చేసిన సర్వీస్ కానీ బీయింగ్ కోడలుగా నేను ఎంతో కొంత మా మావయ్య గారు చేసేదానికి సపోర్ట్ చేస్తున్నాం వెనకాల మేము ఫ్యామిలీ మెంబర్స్. ఆవిడ ప్రెజెన్స్ని మేము ఆవిడ మా మధ్యలోనే ఉన్నట్టు మేము ఫీల్ అవుతున్నాము. ఆవిడ ప్రెజెన్స్ మా మధ్యలో ఉన్నట్టు మేము తనకు యాక్చువల్లీ మా అత్తగారికి ఇలా సర్వీస్ చేయడం చాలా ఇష్టం. సో ఆవిడ లేకపోయినా ఆవిడలాగా కాకపోయినా ఆవిడలాగా ఏదో ఒక 10% మాకు ఎంతవరకు తోస్తే అంతవరకు మేము చేయగలుగుతున్నాం. సో మా మావయ్య గారికి మేము సపోర్ట్ చేస్తున్నాము అండ్ ఆయనకి మేము వెల్ విషెస్గా వెనకాల ఉండుతున్నాం. వీఆర్ మిస్సింగ్ మా అత్తగారిని మేము మిస్ అవుతున్నాం. కర్రి నాగరాణి 5వ వర్ధంతి సందర్భంగా మరి అప్పలరాజు గారు మరి అందరికీ ఇక్కడ పాపులర్గా ఆరయ్య గారు అనడం అలవాటు. మరి ఆరయ్య గారు మరి అన్నదానం, వస్త్రదానం, దుప్పట్ల పంపిణీ మరి గత 5 సంవత్సరాలుగా అలా చేస్తూనే ఉన్నారు. మరింతకాలం చేయడానికి ఆయన కృతనిశ్చయులై అన్నారు. మరి ఇది ఆవిడికి ఏది ఇష్టమో ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది అసహ్యం. అయితే మృతజీవుడా జీవన మృతుడా అంటే మరణించి జీవించి ప్రజల హృదయాల్లో మరి వచ్చిన వాళ్ళకి ఆదరించడంలో కానీ, అభిమానించడంలో కానీ, మరి చుట్టుపక్కల జనాలు కానీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, బంధువర్గంలో కానీ, ఇక్కడ ప్రధానికులో కానీ ఆవిడకి మంచి పేరుంది. మరి ఆ పేరుని సాధకం చేయడానికి మరి ఆరయ్య గారు కూడా మంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇది హర్షణీయం, స్ఫూర్తిదాయకం. మరి రాబోయే తరాల్లో మరి ఎప్పటికప్పుడు మర్చిపోకుండా మనకు ఎవరైతే మేలు చేస్తారో, ఎవరైతే మంచిగా జీవిస్తారో వారి యొక్క జీవనాన్ని గుర్తు చేసుకుంటూ మరి కొంతమందికి ప్రేరణ కలిగించేటువంటి కార్యక్రమాలు ఏం చేస్తున్నారు. అభినందనీయులు. రాణి వదిన వర్ధంతి సందర్భంగా మా అన్నయ్య అప్పలరాజు అన్నయ్య చెప్పాడు 5 సంవత్సరాలు అయిందని. కానీ ఆవిడ శారీరకంగా దూరం అయిందేమో కానీ మానసికంగా అందరి గుండెల్లో ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మా అప్పలరాజాన్ని మనసులో స్థిరంగా నిలిచిపోయింది. ఎన్నో సందర్భాల్లో ఆవిడికి ఏ పని అయితే ఇష్టమో ఆ పని అతను చేస్తున్నాడు. చాలా మంది చూస్తున్నాం మనం, భార్య పోయిన వెంటనే ఏడాది తిరగకుండా ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అనే రోజులు ఇవి.
కానీ అన్నయ్య మనసులో స్థిరంగా ఆవిడ్ని ఒక గుండెల్లో ఒక దేవతగా గుడిగట్టుకున్నాడు. భౌతికంగా ఉన్నప్పుడు చాలా అన్యోన్యంగా ఉన్నారు. ఆవిడ శారీరకంగా దూరమైనప్పటికీ ఆవిడ జ్ఞాపకాలలోనే అతను బతుకుతున్నాడు. ఆవిడ లేని లోటు అతనికే కాదు, నిజానికి మా అందరికీ కూడా. రాణి వదిన చనిపోయిన తర్వాత నిజంగా పుట్టిల్లు మాకు ఆవిడ పోయిన తర్వాత తెలిసింది మాకు ఆ వెళితే. కానీ ఆవిడకి ఇష్టమైన పనులు అన్నయ్య వాళ్ళ కోడలేంటి వాళ్ళందరూ అలా చేయడం అన్నది చాలా 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 గొప్ప విషయం. ఇదైతే మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది అన్నయ్య ఈ విధంగా చేయించడం. 5వ వర్ధంతి కాకపోతే ప్రతి సంవత్సరం కూడా వదినది ఈ కార్యక్రమం అన్నయ్య చాలా చాలా గ్రాండ్గా, అంటే ఆవిడకి ఏది ఇష్టమో అది చేస్తున్నాడు అన్నయ్య. అన్నయ్యకి ఇష్టమైనదని కాదు, ఆవిడకి ఇష్టమైనది. ఇప్పటికి కూడా ఆవిడ ఉన్నట్టుగా పక్కన ఉన్నట్టుగా ఆ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా జరిపిస్తున్నాడు. ఇది నిజంగా చాలా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. నా పేరు కర్రి నారాయణ స్వామి అండి, మాది చిల్లంగే. ఈరోజు మన కర్రి చూడమణి గారు, అంటే ఆర్ఐ గారు అంటారు, ఆర్ఐ గారు సతీమైనటువంటి కర్రి రాణి గారు మరణించిన కారణంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా దుప్పట్లు, చీరలు, ఎంతమంది వస్తే అంతమంది కూడా భోజన సౌకర్యం కూడా కల్పించి ప్రతి ఒక్కరు కూడా కడుపు నింపి వాళ్ళ యొక్క వస్త్రాలు కూడా పంపిణీ చేసి ఆమె ఆత్మకు శాంతి కలిగేలా చేస్తున్నారు. ఈ పిన్ని గారు గొప్ప విషయాలు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆవిడకి ఒడే కొడుకైనా సరే మా అందరినీ కూడా వాళ్ళ కొడుకుల కింద చూసుకొని ఏ చిన్న తప్పు చేసినా సరే అరే బాబు స్వామిని ఇలా చేస్తున్నా అని చెప్పేసి మా మందనిచ్చేది. అందువల్ల ఈరోజు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మీరు రావడం వల్ల ప్రతి కార్యక్రమం కూడా మేము పాల్గొన్నాం. పిన్ని చనిపోయిన నోట్లు ఇల్లు అదే మోగపోయిందని అంటున్నారు, కానీ అది లేకుండా ఈరోజు చిన్నాన్న గారు ప్రతి సంవత్సరం కూడా అందరికీ అందజేసేలాగా ఈ కార్యక్రమం చేసి ఆవిడైతే ఎంతమంది 10 మంది పెట్టిదో అదేవిధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అన్నదానం, అలాగే వస్త్రదానం, చీరల పంపిణీ కూడా జరిగింది. ఈ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుగుతుందని ఆశిస్తున్నాం. అందువల్ల ఈయన చేసింది కూడా పిన్ని గారి పేరుని చాలా చేశారు, అవి మనం వెంటనే చెప్పకూడదు. అందువల్ల ఆవిడ ఆత్మశాంతి కలగాలని మరీ కోరిక ప్రయత్నిస్తాం. అలాగే అలా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు కాబట్టి ఆ అబ్బాయి కూడా చాలా రుణం తీసుకున్నాడు పిన్ని కోసం. అలాగే చిన్నాన్న గారు ఆడయ్య గారు కూడా ఎంతో బాధపడుతున్నారు, కానీ బాధపడకుండా ఉండి ఆమె ఆత్మశాంతి కలగాలని మరీ కోరిక ప్రయత్నిస్తాం.